మనకు సంబంధించిన గుణాలు కావు కాబట్టి. మన గుణాలు ఏంటి అంటే, అందుకే మనిషికి ఏమన్నా మంచి పనులు చేయనప్పుడు కనీసం ఏమంటాం, మనిషికి దయ కూడా లేదు, మానవత్వమే లేదు, ఇట్లా అంటాం కదా. అంటామా లేదు? అంటే మానవ తత్వము, మనిషికి తత్వం ఉంటుంది. మానవుని తత్వం ఏంటంటే కరుణ. మన దగ్గర ఏముంది? ద్వేషం ఉంది. కరుణకు బదులు ద్వేషం. అలాగే దయ, కరుణ, ప్రేమ, శాంతము, ధర్మము, సత్యము, అహింస, ధ్యానము. ఇవి ఏవైతే ఉన్నాయో 8, అవి మన మానవునికి సంబంధించిన తత్వాలు. ఇవి మన లోపల లేవు. అందుకనే ధ్యానం చేస్తే ఏమైతే అంటే మెల్లిమెల్లిగా మన లోపల అన్నీ కూడా అవి అలవాటైతాయి. అందరినీ ప్రేమిస్తాం, మనని మనం ప్రేమించుకుంటాం, అందరినీ ప్రేమిస్తాం. ఈ అమ్మలక్కల ముచ్చట్లు బంద్ చేస్తాం. ఇక అమ్మలక్కల ముచ్చట్లు బంద్ చేసి ఎవరింట్లో అయితే బాధ ఉంటుందో వారిని ఓదార్చడానికి వెళ్ళి నానా మాటలు అనకుండా, మూతులన్నీ ముచ్చట్లు పెట్టడానికి వెళ్ళకుండా కొంచెం సపోర్ట్గా నిలబడతాం. ఏం పర్వాలేదు, మేమున్నాం, నువ్వు పరిచయాన్ని పడకు అని ధైర్యం చెప్తారు. అబ్బా నిజమే, మా పక్కింటి వాడిని నాకు ధైర్యం చెప్పింది అన్న ఆ బాధ పోతుంది. అందుకనే ఎవరైనా బాధలో ఉంటే ఇక వేరే వారిని దగ్గరికి మనం ముచ్చట పెట్టాలి. అర్థమైందా? అది పాపపు కర్మ. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఏమన్నా అయిందో, పొల్లడు ఏమైనా వేసుకోనో లేదా పొల్లు ఏమైనా వేసుకోనో అయింది అనుకో, కథ అబ్బా ముచ్చట్లు స్టార్ట్ అవుతాయి. ఇక సరిగ్గా ఇక్కడికి తీసుకురండి. అందుకనే ఇక్కడ మనకి దీని గురించి ఎందుకు చెప్తున్నాడంటే, భగవంతుడు మెల్లిగా భగవంతుడు కైకేయి అనే తల్లిలో ఈ 6 గుణాలు ఉండేవి. శ్రీరాముణ్ణి అడవికి పంపిన కైకామాత, శ్రీరాముని అడవికి ఎవరు పంపిండు? పిన తల్లి. ఆమెనే మళ్ళీ దేవకిగా భూమి మీదకి వచ్చింది. కృష్ణునికి జన్మనిచ్చిన ఎవరు? కైకామాత మళ్ళీ జన్మెత్తింది. అందుకనే ఆమె లోపల ఏమున్నాయి? అన్ని గుణాలు, రాక్షస గుణాలు ఉన్నాయి. నా కొడుకే భరతుడే రాజు కావాలి అంటే ఫస్ట్ పుత్రుడి కాకుండా అలా చెప్పడం జరిగిన అప్పుడు ఆమె లోపల ఆ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమైందంటే కృష్ణుడు ఏం చెప్పిందంటే, దేవకికి జైల్లో ఉన్న దేవకి వసుదేవులు ఉంటారు కదా జైల్లో, వారికి ఏం చెప్పిందంటే భగవానుడు, నేను నీకు అష్టమ గర్భంలో పుడతాను అన్నాడు. అష్టమ అంటే ఎన్ని? 8. 8వ గర్భంలో నీకు సంతానంగా వస్తాను అన్నాడు. మరి ఫస్ట్ ఎందుకు వస్తానులే ఎందుకన్నాడు? మనకు ఆలోచనలు రావు అట్లాంటివి. ఏ నగ కొందాం, ఏ చీర కొందాం, పక్కింటి వాడిని మొన్న కదా కొనుకొచ్చింది కట్టమా, దానికి ఓ వాళ్ళ ముందు భగవంతుని విషయాలు, భగవంతుని ముచ్చట్లు ఫోకస్ రావాలి మనకి. ఇదెట్లా అదెట్లా ఇలా అయితే మెల్లిమెల్లిగా దగ్గర అవుతాం ఆయనకి. అందుకనే ప్రాపంచికం కొంచెం పక్కకు పెడదాం. చాలు, మస్తున్నాయి మన దగ్గర, నగలు మస్తున్నాయి, చీరలు మస్తున్నాయి, పనికి మన టీవీ సీరియల్ మస్తున్నాయి, ఇవన్నీ వద్దు మనకి. అసలు అష్టమ గర్భంలో ఎందుకు పుడతానన్నాడు? మరి అన్నాడా లేదా? 8వ గర్భంలోనే పుడతానన్నాడు. ఎందుకంటే ఆ తల్లికి పుట్టబోయేవాడు సాక్షాత్తు భగవంతుడు. మరి తల్లి ఎంత పవిత్రంగా ఉండాలి? భగవంతుడు ఎట్లాంటి అట్లాంటి తల్లిలో ఉంటాడు కదా. ఆ తల్లి గర్భం పవిత్రం కావాలి. మరి పవిత్రం కైకామాత పవిత్రం లేదు కదా. అందుకనే ఆ తల్లి గర్భాన్ని పవిత్రం చేయడానికి 6 అరిషడ్ వర్గాల రూపంలో 6 మంది జన్మ తీసుకున్న తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 7వ సంతానంగా, అప్పుడు 6 గర్భం దాల్చిన తర్వాత 6గురిని కంసుడు సంహరించిన తర్వాత కడుపంతా క్లీన్ అంటే గర్భం క్లీన్ అయిన తర్వాత ఒక్కొక్క కొడుకుని చంపినప్పుడు దేవకి యొక్క ద్వేషము, కోపము అన్నీ ఒక్కొక్కటి తొలగించుకుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఆ తల్లిలో ఉన్న ఏదైతే ద్వేషము, కోపము, అసూయలు, పగలు, ప్రతీకారం ఏవైతే
అరిషడ్ వర్గాలు ఒక్కొక్క బిడ్డ ద్వారా పోగొట్టుకొని ఎప్పుడైతే ఫ్రెష్ అయిందో గర్భము 7వ సంతానంగా ఆదిశేషుడు బలరాముడు గర్భానికి వస్తాడు. 7వ సంతానంలో బలరాముడు కడుపుకి వచ్చి 7 నెలలే ఉంటాడు తల్లి కడుపులో. తర్వాత పెద్దమ్మ కడుపులోకి ట్రాన్స్ఫర్ అయిపోతాడు. జరిపి అందులోకి దుంకుతాడు, దేవుడే కదా. తర్వాత అప్పుడు ఎప్పుడైతే బలరాముడు వస్తాడో అది శుద్ధి మొత్తం అయింది అన్నట్టు గర్భం. అప్పుడు 8వ సంతానంగా చూడండి, మన కడుపులో మనము మన అంతరంగం శుద్ధి లేకపోతే భగవంతుడు రాడు అని చెప్పడానికే, అక్కడ అష్టమ గర్భంలో నేను పుడతాను అని చెప్పడానికే తల్లి 6 అరిషడ్ వర్గాలని తొలగించుకోవాలి అని చెప్పి 6 సంతానం తర్వాత 7వ సంతానం బలరాముడు వచ్చి 8వ సంతానము సాక్షాత్తు విష్ణుమూర్తి దిగచ్చి అమ్మ కడుపులోకి వచ్చింది. అంటే మనం ఎంత శుద్ధి కావాలో 8వ సంతానంగా అష్టమ సంతానం చూడండి ఎప్పుడు పుట్టిండు మరి, అర్ధరాత్రి అష్టమి నాడు జైల్లో పుట్టిండు. ఇవన్నీ ఎందుకు పుట్టిండు? జైల్లో ఉన్నోడు మంచోడు కాదని భ్రమ మనకు. బయట ఉన్నోడు మంచోడు అనుకుంటున్నాం, పొరపాటున ఏదైనా జైలుకి పోయిండు అనుకో, అంటే ఇప్పుడు జైల్లో పుట్టినా అది చూపిస్తున్నాడు మనకి. ఏ కర్మ వల్ల ఆయన జైలుకు పోయిండో అంత మాత్రాన ఎంత నిందిస్తాం చెప్పండి. వాడు జైలుకు పోయిండు, వాడితో మాట్లాడదు, వాడితో దోస్తు పట్టదు అని ఇలా మాట్లాడతాం. అలా వద్దని చెప్పడానికి ఆయన జైల్లో పుట్టిండు. తర్వాత అష్టమి నాడు పుట్టిండు. ఇక్కడ అష్టమి వల్ల నష్టం లేదు. అష్టమి చండాలమని నీ భావంతో నష్టం ఉంది. అందుకని భావం మార్చుకోవాలి, అష్టమిని మార్చుడు కాదు. అర్ధరాత్రి 12 అంటే మనకు భయం. అందుకని ఇవి ఏవైతే మనకు అపోహాలు ఉన్నాయో ఆ అపోహాలను తొలగించడానికి సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్ధరాత్రి 12 గంటలకి అష్టమి నాడు జైల్లో పుట్టిండండి. ఇలా మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఇది ఆయన లీల. ఈ లీల వెనకాల ఇంత జ్ఞానం ఇచ్చిండు మనకి. చూడండి, ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడుకుంటే మనకి ఏ రోగాలు రావు, ఏ ఆలోచన రాదు, మన ఎనర్జీ ఖర్చు కాదు. అప్పుడు మెల్లిమెల్లిగా భగవంతునికి దగ్గర అవుతాం మనం. అందుకనే భగవంతుడు అష్టమ గర్భం అని ఇంతగానం ఎందుకు చెప్పిందంటే దీని వెనకాల మనలో ఉన్న అరిషడ్ వర్గాలని తొలగించుకోవాలా. అక్కడ మనకు చనిపోయింది బాబు అనుకుంటున్నాం, కానీ అక్కడ పోయింది ఒక గుణం. మనకు అలా చూపిస్తారు అంతే, కానీ అక్కడ పోయింది ఆ బిడ్డ రూపంలో పోయింది తనలో ఉన్న గుణం. కోపం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనే 6 గుణాలు 6 సంతానం పోయిన తర్వాత 7వ సంతానం వచ్చి మళ్ళీ మస్తు ఫ్రెష్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భగవానుడు వచ్చి తల్లి గర్భం నుంచి పుడతాడు. ఇదండి అసలు స్టోరీ. ఓకే మాస్టర్స్, ఇది చూద్దాం ఒకసారి.